నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. దిస్ ఇస్ తేజస్వి. మద్యం ఎక్సైజ్ పాలసీ కేసులో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ జ్యుడిషియల్ కస్టడీని ఢిల్లీ కోర్టు జూలై 3 వరకు పొడిగించింది. ఆయనతో పాటు కేసులో మరో నిందితుడు వినోద్ చౌహాన్ జ్యుడిషియల్ కస్టడీని సైతం జూలై 3 వరకు కోర్టు పొడిగించింది. తీహార్ జైలు నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఇద్దరిని కోర్టు ముందు హాజరుపరిచారు. ఈ కేసులో తర్వాత విచారణ జూలై 3న కేజ్రీవాల్ జ్యుడిషియల్ కస్టడీ ముగియనుంది. 2022లో రద్దు చేసిన ఢిల్లీ ఎక్సైజ్ పాలసీలో జరిగిన అవకతవకలపై తదుపరి విచారణకు ఇది చాలా అవసరమని అరవింద్ కేజ్రీవాల్ జ్యుడిషియల్ కస్టడీని పొడిగించాలని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ బుధవారం కోర్టును కోరింది. ఈ కేసుతో ముడిపడి ఉన్న 100 కోట్ల రూపాయల్లో 45 కోట్ల రూపాయలను గుర్తించినట్లు ఐఓ తెలిపారు. తన కస్టడీ పొడిగింపును వ్యతిరేకిస్తూ న్యాయవాది వివేక్ జైన్ ద్వారా సీఎం వాదించారు. ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో అవినీతి ఆరోపణలపై మార్చి 21న కేజ్రీవాల్ ను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అరెస్ట్ చేసింది. గోవా ఎన్నికల కోసం బీఆర్ఎస్ నేత కె కవిత నుంచి అభిషేక్ బోయినపల్లి ద్వారా 25 కోట్ల రూపాయలు వినోద్ చౌహాన్ అందుకున్నట్లు ఈడీ తరపు న్యాయవాది కోర్టుకు తెలిపారు. ఈ నెలాఖరులోగా వినోద్ చౌహాన్ పై ప్రాసిక్యూషన్ కంప్లైంట్ నమోదు చేయనున్నట్లు చెప్పారు. వినోద్ చౌహాన్ ను మేలో అరెస్ట్ చేశారు.